నిర్దాక్షంగా చంపేయండి నా కొడుకుల్ని. లేకపోతే ఒక అమ్మాయి దగ్గర లేని సుఖం వాడికి ఇంకొక అమ్మాయి దగ్గర ఆగిద్ది అనుకుంటారా మీరు? మరి ఆడపిల్లలు ఇలా చంపుకుంటా పోతుంటే మిగిలేదేంటిది? కూడా కాలేజీ శిక్షగా వేస్తుంటే ఈ రోజు ఇంకొకరు భయపడినవాడు ఇలా చేయాలంటే. పోలీసు కరెక్ట్ ఉన్నట్టుంటే హత్యలు జరుగుతాయి. ఈ లవ్ మ్యారేజ్ ఆడపిల్లలందరూ నమ్మి పెళ్లి చేసుకున్నాక ఒక బిడ్డకు తల్లి కాబోయే ముందు మళ్ళీ బిడ్డని కంటే మళ్ళీ ఎక్కడ అని వెనక ఒక ఆమెని చెడ్డప్పుడు ఉంచుకున్నారు కదా, ఉంచుకొని చంపారు. మన తెలంగాణలో చంపితే 10 దినాలు 15 రోజులు అవుతుంది. వాళ్ళే ఏం పీకలే, నన్నేం చేస్తారు? నేను కూడా 4 దినాలు అటు ఇటు తిరుగుతా, బెయిల్ మీద బయటకు వస్తా అని చంపేసిండ్రు. అది పోలీస్ వ్యవస్థ లేదు. పోలీసు కరెక్ట్ ఉన్నట్టుంటే హత్యలు జరుగుతాయా? పోలీసు కనుక్కుంటే హత్యలు జరుగుతాయా? ప్రభుత్వం భయం ఉంటే జరుగుతాయా? ఏది జరగదు. ప్రభుత్వం అన్నది భయమే లేకుండా అయిపోయింది. ఇప్పుడేంది ఒక 2 సంవత్సరాల బట్టి పోలీస్ వ్యవస్థ అసలే చచ్చిపోయినట్టే అనిపిస్తుంది. పోలీసు వాళ్ళ భయం లేకుండా మరి ఆడపిల్లలు ఇలా చంపుకుంటా పోతుంటే మిగిలేదేంటిది? మిగిలేదేం మిగులుతుంది? అందు గురించే మా తెలంగాణలో ఇంకెట్లాగా న్యాయం కాదు. కానీ ఆంధ్ర వాళ్ళంతా పాపం నిండు నెలలు, ఒక నెల కాదు 2 నెలలు కాదు 9 నెలలు బిడ్డ బయటకు వచ్చి ఆనందంతో ఉండే టయానికి లంజ వడుకు చంపిండు. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆయనను మన లోకేష్ బాబు ఉన్నాడు కదా, వాళ్ళు దీన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఆమె న్యాయం చేయాలని నేను కోరుకుంటానా. మరి ప్రభుత్వాన్ని ఎందుకు ఏలుకున్నారు? ప్రతి ఒక్క పేదోడు సాదోడు ఓట్లు ఎందుకు వేసిండ్రు? మాకేదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకేదైనా అయినా రేపు ప్రభుత్వం మాకు అడ్డుకు ఉంటారనే కదా. ఎందుకు ఏలుకున్నారు? ఇప్పుడు ఫలాని వ్యక్తి కావాలా, ఈ వ్యక్తి ద్వారానే మాకు మంచి జరుగుద్దనే కదా. మరి వాళ్ళు అట్లా పోకుండా ఉంటే చంపుకుంటా పోతా అంటే మరి ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు, మగవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంకా చంపకుండా పోతా ఉంటే అట్నే చూస్తారా? ఏం చేయాలంటే మొక్క మీద యాసిడ్ వేసి తలవార్లు తీసుకొని కత్తి తీసుకొని ఎమ్మట లేకపోతే ఎమ్మట సూడు చేసి అమ్మాయి ఎమ్మటి వీని కూడా చంపి పెట్టినట్టుంటే మంచిగా ఉండు. తెలంగాణలో ఎట్టగా కాలేదు, వాడిని పువ్వులు పెట్టి సాగుతారు. కనీసం ఆంధ్ర వాళ్ళన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మన లోకేష్ బాబుని చాలా మంది ఏదైనా పని చేస్తే ఎమర్జెన్సీగా చేసి పెడతాడు. ఇది కూడా 3 దినాలు అయిందంట. లోకేష్ బాబుది చెవున పెట్టుకొని వాళ్ళకి అర్జెంట్ గా న్యాయం చేయాలి. పక్కనే వీళ్ళు కూడా ఎమ్మటే ఆ పిల్లలు చచ్చిపోక ముందే కాలేయక ముందు పెట్టక ముందు వీళ్ళు కూడా ఎమ్మటే ఆ శవంతో ఈ శవం పోయినట్టుంటే భయం అన్నది నా కొడుకు భయం అన్నది పుడుతుంది. ఆ భయం అన్నదే లేదు ఎవరి మొగోళ్ళ కాడ. అంటే మొగోళ్ళు అంటే అందరిని కాదు, అట్లా తప్పులు చేసి పాపాలు చేసి పిల్లల చంపుదామని టాట్ వస్తుంది కదా. అటువంటి లంజోడుకుని వదిలిపెట్టకుండా శిక్షించితే గవర్నమెంట్ బాగుంటది. ఇంకోసారి హత్యలు జరగనీయకుండా చూడాలి. గవర్నమెంట్ అనేది ఎందుకు స్పందించడం నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ కానీ స్పందించి వైష్ణవ్ వాళ్ళ హస్బెండ్ కి ఎవరికైతే ఉన్నారో ఆడిగా శిక్ష ఉంటే ఈ రోజు ఇక్కడ ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఇది జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ జరగకపోతుంది. వాడి శిక్ష వేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఒకవేళ వాడు శిక్ష కానీ కఠినమైన శిక్ష కానీ వేస్తుంటే ఈయన కొడుకు భయం వచ్చి ఉండేది. ఈ రోజు ఇంకొక అమ్మాయి ప్రాణాలు కానీ, అమ్మాయి కాకుండా లోపల కడుపులో ఉన్న ఇంకో బిడ్డ ప్రాణాలు కూడా ఇంకా బిడ్డ కనీసం బయటకు కూడా రాలేదు, భూమి మీదకి చంపేస్తున్నారు. పిల్లలు లేక బయట చాలా మంది అడక్క తింటుంటే మీకేమొచ్చిందయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఎంత మంది చేస్తున్నారు, ఎన్నెన్నో లక్షలు పోగేస్తున్నారు బయట పిల్లలు లేరని చెప్పేసి. మీరేమో ఇక్కడ పిల్లలు చంపేస్తున్నారు, బయటకు కూడా రాకముందే పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళ తల్లిని చంపేస్తున్నారు. ఏమొచ్చింది మీకు రోగం? నాకు అర్థం కావట్లేదు. ఏం మాయరోగం పుట్టింది మీ అందరికి? ఒకరికొకరు వారం తర్వాత వారం ప్రతి ఒక్క న్యూస్ ఇలా చచ్చిపోతాం ఇవన్నీ. ఇంకా నా కొడుకు ఇంకా వాడు హాస్పిటల్ ఉన్నాడంటారు, మోషన్స్ అంటారు, వాడు ఇంకా కొనూపిరి అంటాడు, కొనూపిరి ఇంకా బతుకుంది ఆడికి. ఏమంత పుణ్యం చేశాడన్నాడు, ఇంకా కొనూపిరితో ఇంకా కొట్టుకుంటా ఉన్నాడు అక్కడ చచ్చిపోకుండా. ఇంకా పోలీసు ఏం చేస్తాడు? గవర్నమెంట్ దిగి రాకముందు గవర్నమెంట్ రూల్స్ మార్చేనే కదా పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తారు. ముందు గవర్నమెంట్ వాళ్ళని తీసుకురండి, ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కిందకి దిగండి. రేవంత్ రెడ్డి గారు మీరు అసలు స్పందించారా చెప్పండి? మీరు ఈ మధ్య చూస్తున్నాను అవార్డ్ ఫంక్షన్ లో లేకపోతే గద్దర్ ఫంక్షన్స్ లో ఇంకో దగ్గర ఎక్కువ కనిపిస్తారు తప్ప ప్రజల పట్ల నాకు ఎక్కడ వీడియోల దగ్గర కనిపించలేదండి. మీరు తప్పుగా అనుకోవద్దు, మీరేం చేయట్లేదని మాట్లాడట్లేదు. కేవలం దీని గురించి కూడా స్పందిస్తే మాకు కూడా బాగుంటది చూడడానికి. దీని గురించి స్పందించలేదు, దీని గురించి యాక్షన్ తీసుకోలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు నాకు అర్థం కావట్లేదు. నా కూడా కాలేజీ శిక్షగా వేస్తుంటే ఈ రోజు ఇంకొకరు భయపడినవాడు ఇలా చేయాలంటే. కనీసం ఏపీ ప్రభుత్వం అయినా సరే దీని గురించి
చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని గురించి రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి మనకు తెలిసింది ఆల్రెడీ. కానీ ఏపీ ప్రభుత్వం అయినా సరే దీని గురించి చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా కూడా సీరియస్ గా ఇంకొన్ని కూడా బయటకి ఇట్లా రాకూడదు, ఇంకొంతమంది చేయకూడదు అంటే మాత్రం ఈ నా కొడుకుల్ని నిర్దాక్షంగా చంపేయండి. నా కొడుకుల్ని లేకపోతే శిక్షించండి. శిక్ష అంటే ఎట్లుండదు తెలుసా? కుమార్ 21 క్లైమాక్స్ లో ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ లవర్ ని ఒక రేప్ చేస్తే ఆ కొడుకుని ఎలా అయితే ఫుడ్ పెడుతూనే కొడుతూ ప్రతిరోజు కొడుతూ హింసిస్తూ ఉంటాడో ఆ లెవెల్ చేయాలి. ఇది అబ్బాయే కాదు, అమ్మాయి చేసినా కూడా ఇలాంటి శిక్షలే వేయాలి. అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి మీరు వ్యత్యాసం చూపించద్దు, ఇద్దరికి ఒకే శిక్ష వేయండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు లవ్ మ్యారేజ్ మళ్ళీ వెళ్ది, వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ కాదు అంటే ఏదో మాకు నచ్చగా చేసుకున్నాం పెళ్లి వేరే వాళ్ళు ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయింది కూడా వాడు ప్రేమించి పెళ్లి చేసుకొని కడుపు చేసే అంత ప్రేమ అక్కడ దాకా ఉన్నప్పుడు వాడు సల్లింగో ఇంకొకరి మీద ఎందుకు ప్రేమ పుట్టింది? ఒక అమ్మాయి దగ్గర లేని సుఖం వాడికి ఇంకొక అమ్మాయి దగ్గర ఆగిద్ది అనుకుంటారా మీరు? ఆగదు. రేపు ఇంకా అఫైర్ పెట్టుకున్న అమ్మాయితో కూడా మళ్ళీ ఇంకొన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గర పోతారు, ఈ అమ్మాయిని చంపేస్తారు. ఇలాంటి జరగకుండా అంటే వీళ్ళకి శిక్షలు పడాలండి. పడకుండా మీరు వదిలేసే కొద్దీ ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి న్యూస్ పెరిగే కొద్దీ ఎన్నో తోబుట్టులు మనం వదులుకోవాలో నిజంగా చాలా బాధగా ఉంది. ఇలాంటి జరగకూడదు. జరగకుండా అంటే ప్రభుత్వం కఠినమైన శిక్షలు తీసుకోవాలి. పోయినసారి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో దిశ అనే ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఎలా ఎన్కౌంటర్ చేస్తారో అలానే ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎవరినో మనిషి తీసుకొచ్చి రీప్లేస్ చేసి ఎన్కౌంటర్ చేసామని చెప్పడాలు కాదు. అర్థం ఇది కూడా చెప్తున్నాను, ఆ పర్సన్ ఎవరో చూపిస్తూనే వీడియో తీస్తూనే వాడికి శిక్ష చేయండి. అప్పుడు ఇంకొకటి భయపడతాడు. వేసి చంపడం ఎందుకు? మీ అక్రమ సంబంధాల వల్ల అవతల ప్రాణం ఎందుకు తీయాలి? ఆ కడుపులో ఇంకా బిడ్డ ప్రాణం ఎందుకు తీయాలి? అంటే శిక్షించకుండా కాపాడుకుంటా 3 పూట్ల ఫుడ్ పెట్టుకుంటా మంచిగా మేపుకుంటా వాడిని సేఫ్ అండ్ సెక్యూర్ గా సాదుతురు గవర్నమెంట్. ఆ సాధకుండా వానికి శిక్ష అంటే ఏదన్నా విధిస్తే ఇలాంటిది ఇప్పుడు అపర్ణ అయింది, నెక్స్ట్ స్వప్న, సంధ్య, ఇంకా అందరు వెలుగులోకి వస్తూనే ఉంటారు, మనకి ఫ్లూయెంట్ గా వస్తూనే ఉంటారు కదా. ఇలా ఎవరు రావద్దంటే శిక్ష అనేది కరెక్ట్ గా వెయ్యాలి గవర్నమెంట్. సంధ్య గారు మీరు ఏదన్నా ఉంటే వెలుగులో అంటే ఫ్రాంట్ గా మాట్లాడాలి. వీడియోలో మాత్రం మీరు అట్లా అనేసి అమ్మాయి తప్పు ఉంది సంసారం తీసి బజార్లో పెడతారా సోషల్ మీడియాలో పెడతారా అన్న మనిషి గేట్ లోపలికి ఎంట్రీ కాగానే గూస్ బంప్స్ వస్తాయి, మీకు ఏడుపులు వస్తాయి, మీకు అన్ని కనిపిస్తాయి. అప్పుడు అచ్చింటి తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది ఆమె. మరి మీరు అక్కడ పోకన్నా ముందు వరకు మీరు అమ్మాయిని నిందించారు కదా, మరి అప్పుడు ఏం మాట్లాడలేకపోయారు? ఒకదాన్ని ఏడ బెల్లం ఉంటారు ఈగలు వాళ్ళు ఫస్ట్ తక్కువ చెయ్యుర్రి. సో వీళ్ళందరూ ఏదో వీళ్ళు హైప్ అవడం చేసుకుంటున్నారు అంటారా సంజయ్ రెడ్డి గారు? అండి ఇప్పుడు వీళ్ళందరికీ హైప్ రావాలంటే ఇట్లాంటి న్యూస్లల్లా ఇట్లాంటి దాంట్లో వీరు ఇరకాల, వీళ్ళు ఏమంటారు పబ్లిక్ అందులో పడాలి. అప్పుడే వీళ్ళకి పొలిటీషియన్ పరంగా వాళ్ళకి బయట వాట్ ఎవర్ ఈ పరంగా వాళ్ళకి ఏదన్నా పేరు వస్తుందని చెప్పి ఇంటెన్షన్ తోనే వాళ్ళు అట్లా చేస్తారు. నువ్వు గాని ఒక్క మాట హరిహానికి శిక్ష ఇయ్యుర్రి అంటే శిక్ష అంటే మామూలుగా ఉరుకుతున్నప్పుడు గన్ షాట్ చేయడం గాని కత్తితో పొడవడం గాని ఉరి శిక్ష ఇవ్వమని నేను చెప్పట్లేనన్నా. వానికి నరకం చూపియాల. ఆ వైష్ణవి అనే పర్సన్ ఎంత నరక వేదనతో ఆ పిల్లతో చచ్చిపోయిందో ప్రతి రోజు వానికి ఆ నరకం చూపియాలి. ఆ నరకం చూపించుకుంటా సంపీగో సొసైటీకి ఇట్లా చూపియాలా, ఇది ఉంది ఈ శిక్ష వేస్తున్నాం మేము చంపుతే ఆడపిల్లలు అని చెప్పి చూపిస్తే అందులో కొంతమంది ఒక 10% అన్న మారే ఛాన్సెస్ ఉన్నాయన్నా.